బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడం ఆ తల్లికి కడుపు కోతను మిగిల్చింది. ఆటోలో తరలిస్తుండగా గర్భిణికి డెలివరీ అయింది. ఆ తల్లి మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషాదకర ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరిగింది. గ్రామంలో మహిళా ఆరోగ్య కార్యకర్త, ఆశా వర్కర్లు అందుబాటులో లేరని బాధితురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆటో పట్టుకెళ్ళి అది తీసుకురావాలన్నా ఇది మనం తీసుకురావడమే ఎంతో గొప్ప వాళ్ళకి వాళ్ళు వచ్చి ముందు హాజరవ్వాలా వద్దా హాస్పిటల్కి. మేము ఇక్కడ గెస్ట్గా వచ్చి ఉండడం వల్ల అనేక సాయం చేద్దామన్న ఉద్దేశంతో ఉండేము. అందులో రాత్రి 12 గంటలకి లేపారు మాకు, ఇలాగ డెలివరీ నొప్పులు వస్తున్నాయి, ఇలాగ తీసుకెళ్దామని అంటే అది ఇంటి దగ్గరికి బండి వెళ్ళే అవకాశం లేదు. లేకపోతే అక్కడి నుంచి డోల్ మూతతో సిల్వర్ నగర్ దాకా తీసుకువచ్చి ఇప్పుడు ఆటోలో వేసుకురావడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రాజు, అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో ఒక తల్లికి కడుపుకోత మిగిలిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది అక్కడ? అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాడేరు సమీపంలో ఉన్నటువంటి సిల్వర్ కాలనీకి చెందినటువంటి గర్భిణి గమ్మల శాంతికి అయితే కడుపు కోత మిగిలిందని చెప్పుకోవచ్చు. సమయానికి వైద్యం అందించలేకపోవడంతో మృత శిశువుకి జన్మనివ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అర్ధరాత్రి పురిటి నొప్పులతో బాధపడుతున్నటువంటి శాంతిని అంబులెన్స్ కోసం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ కోసం ప్రయత్నం చేశారు. అయితే అప్పటికి అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో దిక్కులేని పరిస్థితుల్లో ఆటోలోనే ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఆసుపత్రికి వెళ్ళిన కొద్దిసేపటికే ఆటోలోనే గర్భిణి అయితే ప్రసవం అయిపోవడంతో ఆ మృత శిశువు అయితే బయటకు వచ్చినట్టుగా అయితే గుర్తించడం జరిగింది. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందడం లేదు అని చెప్పి అయితే పూర్తిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండాల్సిన ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ అందుబాటులో ఉండడం లేదని, ఫోన్లు చేసినా కూడా ఎత్తలేదని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతంగా ఆటోలో అయితే గర్భిణిని తీసుకెళ్లాల్సి వచ్చిందని చెప్పి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవమాసాలు మోసి బిడ్డకి జన్మనిద్దాం అనుకున్నటువంటి తల్లికైతే ఇప్పుడు కడుపు కోత మిగిలిందని చెప్పుకోవచ్చు. దీనికి బాధ్యులు ఎవరంటూ కూడా గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తూ తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా గిరిజన ప్రాంతాల్లో వైద్యం సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఏదైతే ఉద్యోగ స్థలాల్లో ఉండాల్సినటువంటి సిబ్బంది లేకపోవడం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజు. సొంత పంట